వెల్కమ్ టు N9 మీడియా. ఈ ఏడాది మార్చి 13న ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరుతో ఒక సర్క్యులర్ విడుదలైంది. అందులో తెలిపింది ఏంటంటే వీసీ రిజిస్ట్రార్, ఓఎస్డి ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, శాఖాధిపతుల కార్యాలయాల ఆవరణలో విద్యార్థులు ట్రెస్పాస్ నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేయకూడదని, నినాదాలు సైతం ఇవ్వకూడదని, అసభ్యకర బూతు పదజాలాన్ని వాడకూడదని ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి చేయటం వల్ల 100 ఏళ్ల ఓయూ ప్రతిష్ట దిగజారుతుందని, ఆ ప్రతిష్టను కాపాడేందుకే పలు నిబంధనలతో కూడిన ఈ సర్క్యులర్ను విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సర్క్యులర్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్తో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నాన్ టీచింగ్ స్టాఫ్ సైతం ఖండించారు. ఇక్కడే విద్యను అభ్యసించి ప్రస్తుతం తెలంగాణ పౌర సమాజంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న పలువురు ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, మేధావులందరూ తమ భావజాలానికి అతీతంగా ముక్త కంఠంతో ఈ సర్క్యులర్ను తప్పుబట్టారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు గత 25 రోజులకు పైగా సర్క్యులర్ను రద్దు చేయాలని వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్న వర్సిటీ అధికారులు తమ పొరపాటును చక్కదిద్దుకోకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారు. అసలు ప్రతిష్ట అంటే ఏంటి? ఓయూకు ఆ ప్రతిష్ట ఎట్లా వచ్చింది? ప్రతిష్ట, ప్రస్తుత నిషేధాజ్ఞలకు ఉన్న సంబంధం ఏంటి? విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు, నిరసనలు, నినాదాలు చేయటం వల్ల వర్సిటీ ప్రతిష్ట నిజంగానే దిగజారుతుందా? ప్రతిష్ట పేరుతో ఏదైనా కుట్ర దాగి ఉందా? నిర్బంధానికి అకాడమిక్ ఫ్రీడమ్కు ఉన్న సంబంధం ఏంటి? ఓయూపై నిషేధాజ్ఞల విషయంలో పాలకుల పాత్ర ఏంటి? అందులో వీసీల వైఖరి ఏంటి అనే మౌలికమైన ప్రశ్నలు వేసుకుంటే నిషేధాజ్ఞల వెనుక దాగిన నిజమేంటో ప్రస్ఫుటమవుతుంది. ప్రతిష్ట అంటే గౌరవం, పేరు, కీర్తి లేదా సామాజిక స్థానం అని అర్థం. ఇది సాధారణంగా ఒక వ్యక్తి, సంస్థకు లభించే విశిష్టతను తెలుపుతుంది. ఉస్మానియా వర్సిటీ 1917లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, అస్తిత్వ, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించే ఒక వేదికగా వర్సిటీ నిలుస్తోంది. వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ సాధన వరకు ఓయూ పాత్ర అత్యంత కీలకమని చెప్పొచ్చు. దీంతోనే గౌరవము, పేరు, కీర్తి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించి ప్రతిష్ట పెరుగుతూ వచ్చింది. కేవలం విద్యా బోధన, పరిశోధన ఆధారంగానే ప్రతిష్ట పెరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సామాజిక చలనంలో వచ్చిన విశేష మార్పులను ప్రత్యక్షంగా చూసి భాగస్వామ్యమైన సందర్భాలు అనేకం. ఫలితంగా వర్సిటీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. క్యాంపస్లో ఉద్యమాలు జరగటం వల్లే ఓయూ ప్రతిష్ట దిగజారిపోతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ ప్రపంచంలో పాలకుల కుట్ర కోణం దాగి ఉంది. అకాడమిక్ ఫ్రీడమ్ అంటే విద్యా బోధన, పరిశోధన, విమర్శనాత్మక ఆలోచనల విషయాల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులకు రాజ్యం, సమాజం, సంస్థాగత నిబంధనలు, ప్రజల ఒత్తిడిలో ఎలాంటి జోక్యం లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి, చర్చించడానికి, విమర్శించడానికి, ప్రొఫెసర్లు పలు దిగ్విషయాలను బోధించడానికి, విద్యార్థులు సైతం అధ్యయనం చేయడానికి విమర్శనాత్మక స్వేచ్ఛ ఉండడాన్నే అకాడమిక్ ఫ్రీడమ్ అంటారు. ప్రస్తుత ఓయూ అకాడమిక్ ఫ్రీడమ్ పరిస్థితి అధ్వానంగా మారింది. రాజనీతి శాస్త్రంలో అంతర్జాతీయ అంశాలు పరిశోధన చేసే విద్యార్థికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలను విమర్శనాత్మక ధోరణితో, పక్షపాత ధోరణికి తావివ్వకుండా ఆయా అంశాలను పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ఇటీవల ఇజ్రాయెల్, పాలస్తీనాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం అతి ముఖ్యమైనదిగా గ్రహించారు. ఈ తరహా అంశాలను ఉమ్మడిగానే చర్చించడానికి విద్యార్థులు ముందుకు వచ్చారు. అయితే ఇజ్రాయెల్ వంటి అంశాన్ని చర్చించేందుకు వర్సిటీలో తాము అనుమతి ఇవ్వలేమని స్వయంగా ప్రొఫెసర్లే చెబుతూ ఉండటం గమనార్హం. ఈ విషయంలో పై అధికారులు, పోలీసుల నుంచి తమకు ఆంక్షలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అయితే ఇదే వర్సిటీ 1980వ దశకంలో పాలస్తీనా స్వతంత్ర యాసర్ అరాఫత్ పోరాట పటిమను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసిన విషయాన్ని ఓయూ అధికారులు మర్చిపోవటం బాధాకరం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2016 వరకు ఓయూతో పాటు మిగతా వర్సిటీలకు అప్పటి టీఆర్ఎస్ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం వీసీలను నియమించలేదు. 2016లో ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ను ఓయూ తొలి వీసీగా నియమించింది. ఆయన వీసీగా ఉన్నప్పుడే పలు వివాదాలు తలెత్తాయి. అయితే ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాత్రం సభలు, సమావేశాల నిర్వహణకు ఆంక్షలు విధించలేదు. ఇది హర్షించే అంశం.
రామచంద్రు నిత్యం పరిపాలనా భవనంలో అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి మార్గం చూపేవారు. అధికారిక నివాస గృహంలోకి కూడా విద్యార్థులకు అనుమతి ఇచ్చి సమస్యలు పరిష్కరించిన దాఖలాలున్నాయి. రామచంద్రం పదవీ కాలం 2019లో ముగిసింది. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు ప్రభుత్వం వీసీని నియమించకుండా కాలం వెళ్లదీసింది. పూర్తి కాలపు వీసీని నియమించాలని విద్యార్థులు ఒత్తిడి పెంచగా 2021 ప్రొఫెసర్ డి రవీందర్ను వీసీగా నియమితులయ్యారు. ఆ వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెంది మలి ఉద్యమంలో పాల్గొన్న సెక్యూరిటీలను తొలగించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన బి సెక్యూర్ అనే సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది పెన్షన్ పొందుతున్న ఆర్మీ ఉద్యోగులను సెక్యూరిటీగా నియమించారు. అయితే వారు విద్యార్థుల రక్షణను గాలికి వదిలేసి వీసీ, రిజిస్ట్రార్, ఓస్టీ, ప్రిన్సిపల్స్, ఇతర పరిపాలనా అధికారులకు రక్షణ కల్పించడమే పరమావధిగా భావించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, వర్కర్స్ రక్షణను పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, హాల్స్లో కూడా నిర్వహించవద్దంటూ మరికొన్ని హాల్స్ల అనుమతికి భారీగా ఛార్జీలు విధిస్తూ వీసీ రవీందర్ ఒక సర్క్యులర్ను జారీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ వీసీని కలవాలంటే ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండేది. వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్న అన్నింటికీ యూజీసీ రూల్స్ వర్తిస్తాయని చెప్పే సదరు వీసీ మాత్రం ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించి యూజీసీ నిబంధనలను తుంగలో ఎక్కారు. ఇలా పదోన్నతి పొందిన వారిలో వీసీ రవీందర్ కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇంత నిర్బంధం ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగితే తెలంగాణ వచ్చేదా అనే సందేహం కలుగుతోంది. గత 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వీసీల ప్రవర్తన ఇలా ఉంటే, ప్రజాపాలన అంటూ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 2024లో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కుమార్ మొలుగారంను కొత్త వీసీగా నియమించింది. 107 ఏళ్ల వర్సిటీ చరిత్రలో తొలిసారిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వీసీగా అవకాశం లభించింది. గత వీసీ చేసిన తప్పులను ఇతను సరిదిద్దుతాడని అందరూ ఆశించారు. కానీ ఆయన వైఖరి భిన్నంగా ఉందని 6 మాసాల్లోనే తేలిపోయింది. వివిధ సమస్యలపై కలిసేందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ప్రయత్నించగా వీసీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గత బి సెక్యూర్ సెక్యూరిటీ సంస్థ ఇప్పుడు సహారా సెక్యూరిటీగా పేరు మార్చుకుంది. కానీ రక్షణ విషయంలో మార్పు లేదు. ఇటీవల సాయంత్రం 6 గంటల తర్వాత మహిళా విద్యార్థిని నిబంధనలను ఉల్లంఘిస్తూ మహిళా సెక్యూరిటీ లేకుండానే వాహనంలోకి ఎక్కించారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ పరిశోధక విద్యార్థితో సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఇక దివ్యాంగ విద్యార్థులు తమ సమస్యను పరిష్కరించాలని వీసీ కార్యాలయంలో నిరసన తెలిపితే మానవత్వం మరిచిన అధికారులు పోలీసులతో కేసులు నమోదు చేయించారు. దివ్యాంగుల భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం అత్యంత బాధాకరం. 2017 నుంచి 18లలో PhD అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆన్లైన్ జర్నల్స్ యాక్సెస్, ఇంకా లైబ్రరీ సౌకర్యం లేదు. రీసెర్చ్ మెథడాలజీ కోర్సును బోధించడం లేదు. పైగా కరోనా కాలంలో విద్యార్థులు 2 సంవత్సరాలు విలువైన పరిశోధనా సమయాన్ని కోల్పోయారు. ఈ కారణంగా విద్యార్థులు తమకు మరింత గడువు కావాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. గత వీసీ రవీందర్ తరహాలోనే PhD సబ్మిషన్కు ఒక తేదీని డెడ్లైన్గా విధించారు. లేదంటే డాక్టరేట్ డిగ్రీని రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. PhD కోర్సు ఫీజులను తగ్గించాలని, అడ్మిషన్లను పెంచాలని కోరినా పట్టించుకోవటం లేదు. ఫలితంగా యూజీసీ అందించే నేషనల్ ఫెలోషిప్స్ను కోల్పోతున్నారు. నాణ్యమైన భోజనం, హాస్టళ్లు, లైబ్రరీలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అడిగితే పట్టించుకోవడం లేదు. వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించకుండా ప్రతిష్ట గురించి మాట్లాడటం సరికాదు. స్వరాష్ట్రంలో తొలిసారిగా పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ తొలుత ఉస్మానియా వర్సిటీని ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వర్సిటీకి అరకొర నిధులు కేటాయించింది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించింది. అంతటితో ఆగకుండా విశ్వవిద్యాలయాన్ని నిర్బంధ వలయంగా మార్చారు. ఇక 2017లో ఓయూ 100 ఏళ్ల వేడుకల్లో పాల్గొనేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరు కాగా విద్యార్థులను నిర్బంధించారు. ఆ రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెనుదిరిగారు. అంటే పరిస్థితి ఆనాడు ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 5 ప్రైవేటు వర్సిటీలను నెలకొల్పారు.
గతంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మారువేషంలో హాజరయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం ఓయూలోకి అనుమతించకుండా ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీర్మానించే విధంగా అప్పటి వీసీపై ఒత్తిడి తెచ్చారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యాన్ని నిరసిస్తూ ఆనాడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చేపట్టిన వినూత్న నిరసన తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తమ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం 7వ గ్యారంటీకి సమాధి కట్టే విధంగా అడుగులు వేస్తోంది. ప్రజాపాలన మొదలైందంటూ ప్రగతి భవన్ చెంత ఉన్న ముళ్ల కంచెలను తొలగించినప్పుడు ఆ చర్యను అనుసరిస్తూ ఉస్మానియా విద్యార్థులు ఓయూ పరిపాలనా భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను కూడా తొలగించాలని నిరసనలు చేపట్టారు. అధికారులు తొలగించగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం గొప్పగా చెప్పుకుంది. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సభలు సమావేశాల నిర్వహణ అనుమతి హామీని తుంగలో దొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో విద్యార్థి నిరుద్యోగుల పాత్ర కీలకం. ఈ విషయాన్ని మర్చిన రేవంత్ రెడ్డి గత పాలకుల బాటలో నడుస్తూ ఉస్మానియా వర్సిటీపై ఆంక్షలు విధించారు. తరగతి గదులు, వసతి గృహాలు, లైబ్రరీలోకి ప్రవేశించి అరెస్టు చేయటం బహుశా ప్రజా పాలనలోనే చోటు చేసుకుందని తేలిపోయింది. వర్సిటీలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్న వాగ్దానం అటకెక్కింది. పూర్వం జరిగిన 1-2 సంఘటనలు చూపిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాల ఎన్నికలకు స్వస్తి పలికారు. విద్యార్థులు కలిసేందుకు ప్రస్తుత వీసీ సమయం ఇవ్వరు. ఇలా విద్యార్థుల హక్కులను కాలరాస్తూ పాలకుల మన్ననలు పొందేందుకు పరితపిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. సమస్యలు పరిష్కరించకుండా పైగా నిషేధాజ్ఞలు విధించడం ఏంటి? పార్లమెంటు, అసెంబ్లీ, చట్టసభల్లో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో తమ ఆవేదన శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోడియం చెంతకు చేరుకుంటారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, జీవించే హక్కును కాలరాసే విధంగా ఈ ఓయూ నిషేధాజ్ఞల సర్క్యులర్ ఉంది. గతంలో ఒక కేసును పరిశీలించిన అనంతరం వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. దాన్ని అణచివేస్తే అది ప్రెషర్ కుక్కర్లా పేలి ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు, ఎక్కడ మనస్సు భయం లేకుండా స్వేచ్ఛగా ఉంటుందో అక్కడ జ్ఞానం విరాజిల్లుతుంది అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలు ఓయూ గోడల మీద లిఖించబడ్డాయి. పైన 2 వేర్వేరు వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకునే విధంగా వీసీల వైఖరి, ప్రభుత్వాల పాత్ర ఉండాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యాబోధన, పరిశోధన జరగాలి. అప్పుడే నూతన ఆలోచనలు పుడతాయి. వర్సిటీలు స్వయం ప్రతిపత్తితో వర్ధిల్లుతాయి.